సి లాంగ్వేజ్ సిరీస్లో ఈరోజు డే 2. ఈరోజు వేరియబుల్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వేరియబుల్ అంటే ఒక కంటైనర్. సపోజ్ ఈ బాక్స్ తీసుకున్నట్లయితే దీంట్లో పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్ ఇలా చాలా పెన్స్ అయితే స్టోర్ చేసుకున్నాం. దీన్ని వేరియబుల్ అంటారు. సో ఎందుకంటే ఇది ఒక కంటైనర్ అనమాట. దీంట్లో మనం ఈ డేటాని అంతా స్టోర్ చేసుకున్నాం. ఈ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్. ఇక్కడ డేటా అంటే వాట్ కైండ్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేసుకున్నాం అని అర్థం. సపోజ్ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 25 ఇచ్చామనుకో, ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్, ఏజ్ అనేది వేరియబుల్, 25 అనేది వాల్యూ. ఈ వాల్యూ అనేది ఇంటీజర్ ఫ్లోట్ అని కనుక్కునేదానికి ఈ డేటా టైప్స్ అనేది వాడతాం. సపోజ్ హైట్ ఈక్వల్ టు 172.9 అనుకో, ఇది ఫ్లోటింగ్ వాల్యూ అనమాట. ఇలా సి లాంగ్వేజ్లో డిఫరెంట్ డేటా టైప్స్ అయితే ఉన్నాయి. ఇంటీజర్, ఫ్లోట్, క్యార్, డబల్. సో ప్రాక్టికల్గా వీళ్ళు ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూసినట్లయితే ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 10, ఫ్లోట్ హైట్ ఈక్వల్ టు 4.5, క్యార్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ ఇంట్, ఫ్లోట్, క్యార్ అనేది మనకు డేటా టైప్స్ అనమాట. ఈ ఏజ్, హైట్, గ్రేడ్ అనేది వేరియబుల్ అనమాట. అంటే ఏజ్ అనే వేరియబుల్కి మనం ఎటువంటి డేటా టైప్ని ఇచ్చామన్నమాట. సో ఇక్కడ మనం ఇంటీజర్ అనే డేటా టైప్ని ఇచ్చాం, 10 అని అసైన్ చేసాం. సో అలా ఫ్లోట్కి హైట్ ఈక్వల్ టు 4.5, క్యార్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాం. సో ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో చూసుకున్నట్లయితే ఈ %d అండ్ %1f, %c అనేది ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనమాట. మనం ఇవి ఫర్దర్ రీడ్స్లో ఈ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ %d ఎందుకు వాడుతున్నారంటే మన ఇంటీజర్ వాల్యూ ఇచ్చినప్పుడు ఈ %d అనేది యూజ్ చేస్తారు. ఈ %1f అనేది ఫ్లోటింగ్ వాల్యూ యూజ్ చేసినప్పుడు వాడతారు. ఈ %c అనేది క్యార్ వాడినప్పుడు యూజ్ చేస్తారు. సో ఈ రిటర్న్ అనేది ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎండ్ అయిందని చూపిస్తుంది. ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో అవుట్పుట్ అయితే వచ్చింది, ఏజ్ 10, హైట్ 4.5, గ్రేడ్ ఏ. డే 2 నోట్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేసినా, వెళ్ళి చెక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయోలో ఉంటుంది. లేదా మన పేజీని ఫాలో చేసి డే 2 అని కమెంట్ చేసి డైరెక్ట్ సెండ్ చేస్తా. ఈ రీల్ని నీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మన పేజీని ఫాలో చేసుకోండి.